హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గృహప్రవేశం వీడియో అయితే తీయలేకపోయాను కదా, ఇంకా అందుకోసమే నీట్గా సర్దేటప్పుడైనా తీద్దామని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా పాతింట్లో సామాన్లను మూట కడిసి పక్కన పెట్టేసాం కదా, ఏం అవసరం ఉన్నాయో అవన్నీ బయట తీసి నీట్గా అయితే వాష్ చేసి పక్కన అయితే పెట్టాం. ఇంకా పొయ్యిలు అయితే తీయలేదు, ఆ రోజు సాటర్డే కాబట్టి తీద్దామని చెప్పేసి అన్నీ అయితే సదురుతున్నారు. ఇంకా జ్యోతి వెలుగుతూనే ఉందన్నమాట ఇంట్లో. ఎలాగో గృహప్రవేశం వీడియో తీయలేకపోయాను కదా, సర్దేటప్పుడైనా నీట్గా క్లీనింగ్ చేసేటప్పుడైనా తీద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, చాలా చిందరబందరగా ఉందనమాట. కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఇల్లు ఎలా ఉందో లాస్ట్లో అయితే చూపిస్తానమాట. ఇంక మాకైతే ఫర్నిచర్ పెద్దగా ఏం లేదు, ఈ బీరువా తప్ప చిన్న మంచం, ఫ్రిడ్జ్, ఆ మూడే పైకైతే ఎక్కించాము. ఇంకా చూడండి, ఇంక తోమడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ సర్దడం మరొక ఎత్తు కదా, ఇంకా అందుకోసమే నీట్గా అన్నీ తీసి తోమి ఆరిన తర్వాత ఇంక సర్దడం అయితే స్టార్ట్ చేసాము. అప్పటికే నాకు నీరసంగా ఉంటుంది కదా, తొందరగా పనులన్నీ పూర్తి చేసుకుందామని చెప్పేసి తొందరగా సర్దడం అయితే స్టార్ట్ చేసాం. అమ్మ అయితే అన్నీ క్లీనింగ్ చేసి నాకైతే ఇచ్చింది. నేను ఎంతో ఓపికగా నీట్గా చక్కగా అయితే సర్దేశాను అనమాట. ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది. నాకు అన్నిటికన్నా కిచెన్ బాగా అనిపించింది అనమాట. ఎప్పటినుంచో అబ్బా మన కిచెన్ కూడా ఇలా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అనుకునేదని ఫైనల్గా అలా అయితే వచ్చేసింది అనమాట. ఇంకేముంది, ఆడవాళ్ళు నిజంగా ఇంట్లో మనం ఏదైనా వస్తువులు సర్దాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, హౌస్ షిఫ్టింగ్ అయినా సరే కానీ సర్దవలసినవి ఎక్కువ ఏమన్నా ఉన్నాయంటే అవి బట్టలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్ అందరి ఇంట్లో ఉండి ఎక్కువ బట్టలే అనమాట. అవి సర్దడానికి టైం చాలా అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మీకైతే వీడియో చూపించలేదు కదా, అందుకే ఇందులో అయితే వీడియో అయితే యాడ్ చేశాను. మొత్తం ఇల్లంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. స్లో మోషన్లో ఉంటుంది. అప్పటికైతే డెకరేషన్ చేసిన తర్వాత మా అన్నయ్య అయితే వీడియో అయితే తీసాడనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో కిచెన్, దాని తర్వాత దేవుడి గది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట, పెద్ద బెడ్రూమ్. ఇది బీరువా ఉందని చెప్పేసి బీరువాకి ప్లేస్ అయితే వదిలేసుకుని కబోర్డ్లో అయితే వదిలేసాము. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ పెట్టించాము, ఆ పక్క గదిలో అయితే పెట్టించలేదు అనమాట. ఇదంతా హాల్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి పక్కన టీవీ పెట్టుకోవడానికి పక్కన అయితే చిన్న గది. ఇంకా ఫైనల్గా అనుకున్నవి కొన్ని, అనుకోనివి కొన్ని ఫైనల్గా కలిపి ఇల్లు అయితే ఇలా అయితే డిజైన్ అయిపోయింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మాకైతే బాగా నచ్చింది. ఇంక ఇదంతా బాల్కనీ ఓపెన్ ప్లేస్ అనమాట. బాల్కనీ చుట్టేంపులు మొత్తం ప్లేస్ అయితే చాలా ఎక్కువ వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. ఇంకా అప్పుడు మా అన్నీ తీసారు కాబట్టి ఈ వీడియోనే మీరు లేదంటే వీడియోలు తీసుకోకండి. ఎవరైనా ఉంటారా అసలు? ఇంకేం చేస్తాం, మన ఇంట్లో వీడియోలు మనం తీసుకోలేము కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇలా అయితే డెకర్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ పూజ అయితే షార్ట్స్లో అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పుట్టింటి సార్ అనమాట, ఇవన్నీ ఎన్ని పెట్టారో కదా నిజంగా. అప్పుడైతే తినలేకపోయాను, ఇప్పుడైతే నోరు ఊరుతుందనమాట. మరి ఇప్పుడు తినకూడదు కదా. మార్నింగ్ గృహప్రవేశం అయిపోయిన తర్వాత, వ్రతం అయిపోయిన తర్వాత ఏరబద్దుల సంబరం అయితే పెట్టించుకున్నాము. అంటే చిన్నగా పూజ అయితే చేయించుకున్నాము. తర్వాత వచ్చి లలిత సహస్రనామాల పూజ కూడా పెట్టించారనమాట. ఈ లలిత సహస్రనామాల పూజ వచ్చేసి మా పిన్ని ప్లానింగ్. చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు. ఇంకా మర్చిపోలేము మా గృహప్రవేశం, అంత బాగా జరిగింది. ఫైనల్గా ఇల్లు అయితే ఇలా వచ్చిందనమాట. ఒకసారి క్లియర్గా వీడియో అయితే తీసి పెడతాను నేను మీకు. కింద ఓపెన్ వదిలేసి పైన అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు కెమెరా అయితే పెట్టించుకున్నాము. ఇంకా అందుకోసమే నచ్చినట్టు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా నాకు ఈ పిక్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మా నాన్న నేను తీయించుకునే ఫొటోస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. మనం అంతే కదా, కూతుర్లమే నాన్నతో ఎక్కువ ఫొటోస్ తీయించుకోవడం. నాన్న ముందు సిగ్గుపడతాడు, మనం ఇంకేదో ఒక సెక్యూరిటీతో మనం అయితే తీయించుకున్నాం. ఫైనల్గా అయితే గృహప్రవేశం అయిపోయింది. ఉంటాను, బాయ్ బాయ్.